సో హాయ్ గైస్, అందరూ ఎట్లా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. సో ఇవాళ మనం ఆడే గేమ్ పేరు అయితే మైన్ క్రాఫ్ట్ అని అనుకోవచ్చు మీరు, బట్ ఇది మైన్ క్రాఫ్ట్ అయితే కాదు. ఈ గేమ్ పేరు వచ్చేసి నేను చెప్పేస్తున్నాను, వరల్డ్ క్రాఫ్ట్ బిల్డింగ్ అనమాట. సో ఇది మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉండిద్ది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్ అని అయితే టైప్ చేయండి, మీకైతే వచ్చేసిద్ది అనమాట గేమ్. మీరు అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లుని అయితే బిల్డ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఆ ఇల్లు అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. సో నేనైతే స్థలాన్ని ఎత్తుక్కుంటున్నాను ఎక్కడ ఇంటిని బిల్డ్ చేయాలని. సో ఎక్కడ బిల్డ్ చేద్దాము, ఒక మంచి ప్లేస్ దొరికితే చాలు. అవే ఓకే. సో ఇప్పుడు బా ఏందబ్బా ఇది, నో ప్రాబ్లం. సరే, ఇక్కడ నేను ఒక బౌండరీ లాంటిది అయితే క్రియేట్ చేస్తాను నా ఇంటికి. ఇది మొత్తం తీసేయాలి. ఇప్పుడు ప్లేన్ ఏరియా చేయాలి బౌండరీకి క్రియేట్ చేయాలంటే. ఓకే, పెద్దిల్లు ఇప్పుడు మనం కట్టబోయేది కూడా చెప్పాను గైస్, దీని పేరు వచ్చేసి వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్ అనమాట. సో ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండిద్ది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, బాగుండిద్ది. యాజ్ ఇట్ ఈస్ ఇది మైన్ క్రాఫ్ట్ లాగే ఉండిద్ది, బట్ ఇందులో మనం ఏది అంటే దేన్నైనా క్రాఫ్ట్ చేశాను అనుకోండి, అదైతే మన చేతికి రాదు. మనకు ఆల్రెడీ ఇక్కడ బ్లాక్స్ ప్రిపేర్ అయ్యే ఉంటాయి, 300 బ్లాక్స్. సో అదనమాట సంగతి. సో ఇది మళ్ళీ వచ్చేసిందా, ఏందబ్బా ఇవి. ఫస్ట్ ప్లేన్ ఏరియా క్రియేట్ చేసుకోవాల్సిందే కట్టే ముందే. మంచిగా. సరే, ఇక్కడ కూడా మొత్తం తీసేద్దాం. ఇల్లు కట్టిన తర్వాత చెట్లు ఏమన్నా అడ్డు ఉంటే వాటిని కూడా తీసేద్దాం అన్నమాట. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోదాం, ఇది టైం వేస్ట్. మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా తీసుకెళ్దాం. ఓకే, అది దానికి స్ట్రైట్గా ఉండాలన్నమాట, అప్పుడే మంచిగా వచ్చింది ఇల్లు. ఓకే, ఇక్కడ బ్లాక్స్ పెట్టేద్దాం. నేనేం చేస్తున్నానో మీకు చెప్తాను గైస్, ఆగండి. సరే, అంతే. సో ఇక్కడ ఓకే, ఇక్కడ బ్లాక్స్ తీసేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా చేసుకెళ్ళిపోవాలి అనమాట. సో మన దగ్గర బ్లాక్స్ అంత లేవు గైస్, ఇంకా 300 బ్లాక్స్ అయిపోయినాయి మా దగ్గర లేవు అని అన్నారు అనుకోండి, మీరు కాయిన్స్తో అయితే బై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఒక్క కాయిన్ కూడా లేదు, అట్లా అని ఒక్క డైమండ్ కూడా లేదు. సో ఇప్పుడు నేనైతే ఓకే, ఇప్పుడైతే నేను నా ఇల్లుని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, సరే, ఇంత ఇల్లు చాలులే, పెద్ద ఇల్లు కట్టుకొని ఏం చేసుకుంటాం. ఓకే, బ్లాక్స్ కూడా వేస్ట్ అంత పెద్ద ఇల్లు కట్టుకుంటే. సో ఓకే, వేసేటప్పుడు కార్పెట్ కూడా వేద్దాం గైస్ ఫస్ట్ రూమ్కి. ఓకే ఓకే, ఇది ఇక్కడ మొత్తం ఫిల్ చేసేద్దాం ఈ కాబుల్ స్టోన్. సరే, మొత్తం ఫిల్ చేసి పడేస్తాం. ఓకే, అక్కడ బ్లాక్ వచ్చేసింది, మొత్తం ఫిల్ చేసేయాలి ఫస్ట్. సెకండ్ ఏం చేస్తారంటే, ఇది ఇక్కడ ఉంది కదా ప్లేస్, ఇక్కడ మనం ఒక రూమ్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో బిల్డ్ చేసేద్దాం, అంతెందుకు. ఓకే, ఫస్ట్ కింద వేద్దాం అనమాట. సో సరే, అట్నుంచి సరే, ఇక్కడి నుంచి వేసేద్దాం. ఇక్కడ కనపడకుండా ఉండడానికి ఈ బ్లాక్స్ ఇలా ఎగురుతున్నాయి అని. ఓకే, అట్లయితే లుక్ పోయిద్ది, అందుకే నేను ఇస్తున్నాను. సరే, ఇట్లా మొత్తం ఫిల్ చేసేయాలి.
అదే ఇప్పుడు రూమ్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో రూమ్ని ఎట్లా క్రియేట్ చేయాలని చాలామందికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఓకే, ఇక్కడ గ్లాసెస్ అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ 4 గ్లాసెస్ నుంచి బిల్డ్ చేయాలి. ఓకే, 4 గ్లాసులు ఇట్లా పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ గ్లాసెస్ సరౌండ్ మీరు ఈ స్టోన్స్ అయితే పెట్టండి అనమాట. సో స్టోన్స్ సరౌండింగ్ చేసేయండి స్టోన్స్తో. ఓకే, సరౌండ్ అయితే చేసేసాను నేనైతే. ఈ గ్లాసెస్ కూడా అంతే, సరౌండ్ చేసేయండి. నేను మీకు ఇక్కడ ఒక్కటి చెప్పాలి, మీరు రూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇటువైపు వాల్ చేసే వైపు మాత్రం అస్సలు ఏదైనా పెట్టమాకండి, ఎందుకంటే ఈ వాల్ కూడా ఒక లుక్కే అనమాట. సో ఎట్లా అంటే నేను చెప్తాను ఆగండి. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం ఫిల్ చేసేయండి. ఒక బ్లాక్ ఎక్స్ట్రా వచ్చింది, నో ప్రాబ్లం, మన దగ్గరే బ్లాక్స్ తక్కువే ఉన్నాయి అమ్మ. సరే ఇప్పుడు అటువైపు ఫిల్ చేసేద్దాం. సో ఇటువైపు కూడా మెట్ల వైపు కూడా ఫిల్ చేసేయాలి అనమాట. సో ఓకే, పైకి ఇప్పుడు కింద బ్లాక్ ఎక్స్ట్రా. ఇట్లా అయితే బ్లాక్స్ కూడా వేస్ట్ అవుతాయి గైస్. సో మంచిగా బిల్డ్ చేయాలి, చేసేది ఏదో చెత్తగా బిల్డ్ చేసామనుకో ఉన్న లుక్ మొత్తం పోయిద్ది. ఓకే, ఇప్పుడు 2 బ్లాక్స్. సరే 2. ఇప్పుడు పైకి వేసేయాలి ఇది. అంతే, ఇట్లా మన ఇంటి వరకు వేయాలి అన్నమాట. ఇట్లానే వేయాలి. అటువైపు ఎట్లా వేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే వేయాలన్నమాట. సో వేసాను కదా, ఎస్. అరే ఆటో ప్రాబ్లం, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు ఏం చేస్తారు అంటే ఇంటికి ఇంకా మంచి లుక్ రావాలి. ఫస్ట్ మనం దీన్ని కంప్లీట్ చేద్దాం, దీన్ని చేయడం. ఆ తర్వాత కార్పెట్ అయితే వేద్దాం అనమాట. సో కార్పెట్ కన్నా ముందు నేను మీకు ఒకటి వేయాలి. అదెందుకంటే మనకి రూమ్స్ కనపడతాయి కదా, మొత్తం అన్ని రూమ్స్ ఎంత ఉంటాయో బయట నుంచి కౌంట్ చేసుకుంటాయి ఆ పందులు గేదెలు. అందుకే మనం ఆ రూమ్స్ని కవర్ చేయడానికి ఒకటైతే వేయబోతున్నాం. ఈ ఒక్క రూమ్కి అది ఎట్లనో మీకే చూపిస్తాను ఆగండి. సరే, ఇక్కడ మనం రూఫ్కి అయితే క్రియేట్ చేయాలన్నమాట ఈ బ్లాక్స్తోనే. మీకు ఒక్కటి చెప్తున్నా, ఇల్లు క్రియేట్ చేసేటప్పుడు మీరు ఈ ఒక్క స్టోన్ మాత్రమే క్రియేట్ చేయాలన్నమాట. ఈ ఒక్క స్టోన్ మాత్రమే, ఓన్లీ ఈ ఒక్క స్టోనే. సరే, ఇప్పుడు అయిపోయింది. సో అంతే. ఇప్పుడు కొంచెం చిన్న ఇల్లులాగే ఉంది, బట్ తర్వాత పెద్ద ఇల్లుగా అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఏమేద్దాం. ఓకే, ఇప్పుడు నేను రూమ్స్ని కవర్ చేయడానికి అన్నాను కదా, అదైతే వేద్దాం అనమాట. సో ఇది ఓకే, వేసేస్తాను మొత్తం నేను. ఓకే, మొత్తం వేసేద్దాం గైస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రైట్గా తీసుకురండి. ఇదేంటి అరే తప్పుగా వేసినట్టున్నాను. ఒక బ్లాక్ ముందుకు వేయాలి, ఇది కిందదే, నో ప్రాబ్లం, మనం వేసేద్దాం. ఓకే, రండి అంతే మ్యాన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే కింద ఓకే ఇక్కడ మీరు క్రియేట్ చేయాలన్నమాట. సో ఇట్లా ఓకే మంచి ఇప్పుడు ఏంటంటే మీరు ఇది మొత్తం చేసేయాలి. ఓకే 6 5 ఓకే. అరే బ్లాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఒక్క కాయిన్ కూడా లేదుగా. ఓకే గాయ్స్, సో ఇందాకలే ఎట్లాగో బ్లాక్స్ క్రియేట్ చేసుకొని వచ్చేసాను అనమాట. అమ్మో క్రియేట్ చేయడానికి ఇప్పుడు మీరు కాయిన్స్ చూడొచ్చు నా దగ్గర. కొంచెం ఇల్లులు కట్టి ఇవి కట్టి కాయిన్స్ని అయితే తీసుకున్నాను. అసలు మీరు ఇల్లులు వేరేవి ఈ వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్లో అసలు ఇల్లులు వేరేవి కట్టుకొని కాయిన్స్ ఎట్లా ఏం చేయడం అంటే, మీకు ఇక్కడ బిల్డింగ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నొక్కండి అనమాట. ఫస్ట్
నొక్కిన తర్వాత మీకు రకరకాల బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మీరు వెళ్ళే కొద్దీ మీకు కూడా అన్లాక్ అయితే అవుతాయి బిల్డింగ్స్. సో అట్లా మీరైతే బిల్డింగ్స్ని అయితే కట్టుకొని మీ సిటీని అయితే మంచి లుక్ వచ్చేలాగా చేయొచ్చు. సో అట్లా మీకు కాయిన్స్ కూడా వస్తాయి వాటిని కట్టినందుకు. బట్ మనం ఏదైనా వచ్చినప్పుడు అట్లా కడతాం అనమాట. సో ఇప్పుడు రండి. ఓకే, డన్. ఇట్లా వేసేయండి. ఫస్ట్ వేసేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఓకే, సో ఇప్పుడు ఎట్లా లుక్ ఉంది, అదిరిపోయింది కదా. ఓకే, అరే ఇక్కడ వేయలేదా నేను? అరే మర్చిపోయాను గైస్. ఇక్కడ తీసేద్దాం. ఇట్లా అయితే బ్లాక్స్ కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇదే గైస్ నా బాధ, బ్లాక్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇట్లా అయితే. సో తప్పుగా పడుతున్నాయి బ్లాక్స్, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు లుక్ ఇప్పుడు ఇది ఉంది కదా కవర్ చేసేది రూమ్స్ని. ఇప్పుడు దీని వెనకాల మనం రూమ్స్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో ఓకే, ఫస్ట్ దానికన్నా ముందు ఈ రూమ్కి కార్పెట్ అయితే వేద్దామన్నమాట. సో మన దగ్గర రెడ్ వైట్ బ్లాక్స్ ఉన్నాయి కదా, వీటితో మనం కార్పెట్ వేయచ్చు. ఇదిగోండి ఇట్లా. బ్రో నువ్వు బ్లాక్స్తో కార్పెట్ వేస్తున్నావు ఏంది అనుకోవచ్చు మీరు. నో ప్రాబ్లం, నేను చెప్తాను ఆగండి మీకు ఎట్లాను. అంతే, ఇట్లా పెట్టేసేయండి. రెడ్ బ్లాక్స్కి కూడా ఒక్కొక్క చోట ప్లేస్ అయితే ఉంచండి అనమాట. ఓకే అంతే. సో ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న రెడ్ బ్లాక్స్ని అయితే పెట్టండి అనమాట. సో రెడ్ బ్లాక్స్ పెట్టడం ఓకే, ఇక్కడ పెట్టేసేయండి. మధ్యలో రెడ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ అన్ని రెడ్ బ్లాక్స్తో అయితే ఫిల్ చేసేయండి అనమాట. సో ఇప్పుడు మన కార్పెట్ రెడీ. సో మన ఇల్లుని మంచి లుక్, అంటే మన ఇల్లు కాదు, మన రూము ఒక మంచి లుక్లో ఉంటుంది కార్పెట్ పెడితే కూడా. సరే ఇప్పుడు మనం కవర్ చేసేద్దాం పైన, లేకపోతే ఏందిరా వీడి ఈ రూమ్ ఎట్లా కట్టాడు అనుకుంటారు. సో రండే, అరే నాకు తలకాయకి తగలకపోతే చాలు ఈ బ్లాక్స్. ఎక్కడెక్కడ పడితే అక్కడెక్కడ పడుతున్నాయి ఎందుకు. ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం అన్ని బ్లాక్స్ అయితే కట్టబోతున్నాం, అదే రూమ్స్ అయితే కట్టబోతున్నాం అన్నమాట. సో కట్టేద్దాం రండి. బట్ మనం పైన రూఫ్ అయితే ఉంచకూడదు అనమాట. అసలు మనం రూఫ్ ఉంచితే ఏంటంటే చెప్తానులే తర్వాత. నేనైతే రూఫ్ అయితే ఉంచాను గైస్, ఎందుకంటే రూఫ్ కడితే ఇంకా మనకి బ్లాక్స్ అనేవి అయితే వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో బ్లాక్స్ వేస్ట్ అవ్వడం అయితే నాకైతే అట్లా అంటే ఇష్టం లేదనమాట. నాకు అసలు బ్లాక్స్ అట్లా అవ్వడం ఇష్టం లేదు నాకు. అందుకే నేను ఇట్లా వాల్స్ని అయితే క్రియేట్ చేస్తానులే, కానీ బ్లాక్స్ని అయితే అసలు క్రియేట్ చేయనబ్బా. బ్లాక్స్ని క్రియేట్ చేస్తే ఉన్న లుక్ మొత్తం పోయిద్ది. అదే గైస్ నా బాధ కూడా, ఈ లుక్ మొత్తం పోయిద్దని. సో రండి, డన్. ఓకే మొత్తం వేసేద్దాం రండి. ఓకే వావ్, భలే ఉంది కదా, అంటే అప్పుడే కదలే. సో గాయస్ రండి. సో ఓకే, నేను కర్ర అంటున్నా. ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక రూమ్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో రూమ్ క్రియేట్ చేస్తామని మాకు నమ్మకం ఉంది మంచిగా. అది కూడా మంచి క్రియేట్ చేస్తే చాలు గైస్, అది నాకు గుర్తుండిపోయింది అనమాట. ఓకే డన్. ఓకే రండి గైస్. సో ఇప్పుడు వేసేద్దాం ఉన్నది మొత్తం పోయిద్ది కాదే. ఓకే 56 బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఓకే 54, 53, 52 ఇన్ని బ్లాక్స్ అయితే దీనికి క్రియేట్ చేయడానికి ఎక్కువ బ్లాక్స్ కావాలి గాయస్. సో ఇంత చిన్న క్రియేట్ చేయడానికి ఇన్ని బ్లాక్స్ కావాలి మనకి. చూడండి మహాదారుణం ఇదైతే. సో బ్లాక్స్ తొందరగా అయిపోతాయి గాయస్. మనం ఊరికే అన్నానులే, మనం ఎన్నైతే వేసామో అన్నీ అయిపోతాయి. ఎక్కువ తక్కువ అని లేదు. సో ఓకే, అరే ఇక్కడ డోర్ సరే ఇక్కడి నుంచి అవుతాం.
ఓకే, ఇక్కడ నుంచి ఎటు డోర్ వేద్దాం? సరే, ఇక్కడ డన్. సో ఇక్కడ కూడా మనమైతే ఒక రూమ్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో అరే పర్ఫెక్ట్గా లేదు గైస్. సరే, ఇక్కడ ఒక బ్లాక్ తీసేసి ఇక్కడ ఒక బ్లాక్ అయితే వేసేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం అయితే కింద వేసేద్దాం. సో 2 ఓకే, ఇప్పుడు మనం కింద వేసేద్దాం. మొత్తం వేసేద్దాం. అమ్మో, బ్లాక్స్ అయిపోతున్నాయి కానీ నో ప్రాబ్లం, మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. 970 కాయిన్స్ అయితే ఉన్నాయి. బ్లాక్స్ అయిపోతే మనకి 300 బ్లాక్స్ రావడానికి మళ్ళీ 300 కాయిన్సే. చూడండి, ఇట్లా మీరు డబ్బులతో కూడా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. రియల్ మైన్ క్రాఫ్ట్లో ఏంటంటే మొత్తం క్రాఫ్ట్ చేసి కాయిన్స్ అంటున్నాను ఏంటి, బ్లాక్స్ని అయితే మనం చేసుకోవాలి. బట్ ఈ వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్లో అట్లా కాదు గైస్. సో ఇక్కడ మనం కాయిన్స్తోని బ్లాక్స్ అని కొనుక్కోవచ్చు అనమాట. రియల్ లైఫ్లో ఎట్లా డబ్బులు పెట్టి ఇల్లుని కట్టుకుంటాం, మనం ఇక్కడ సంథింగ్ ఇల్లు కట్టుకుంటున్నాం. అందరూ ఏంటి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకుంటారు, బట్ నేను డబ్బులు ఇచ్చి బ్లాక్స్ కట్టుకుంటున్నా. బ్లాక్స్ కొనుక్కుంటున్నాను అనమాట. సో అరే అబ్బా, ఇక్కడ కూడా తప్పు పెట్టేశాను. ఒప్పు డన్. సో ఇక్కడ మనం కింద వేసేద్దాం, మొత్తం వేసేద్దాం. ఓకే, అరే ఇట్లా బ్లాక్స్ వేస్ట్ అవుతాయి అబ్బా. ఇట్లా చేస్తే మనకి బ్లాక్స్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు గైస్. పైన రూఫ్ ఎందుకు వేయట్లేదో మీ అందరికీ తెలుసు అనుకుంటా, బ్లాక్స్ వేస్ట్ అవుతాయని. పైన రూఫ్ అయితే నేను వేయట్లేదు, బట్ అయినా కొంచెం మంచి లుక్కే ఉంటుందిలే. మీరు కూడా కట్టుకోవచ్చు గైస్. వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్ అనమాట, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండేది. వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్ లేదా వరల్డ్ క్రాఫ్ట్ బిల్డింగ్, ఈ రెండిట్లో ఏదో ఒక టైప్ చేసినా కూడా వచ్చేసిద్ది అనమాట. కొంచెం వరల్డ్ క్రాఫ్ట్ బిల్డింగ్ అని టైప్ చేసినప్పుడు మీరు కొంచెం ఎత్తుక్కోవాలి ఈ గేమ్ కోసం. వరల్డ్ బిల్డింగ్ క్రాఫ్ట్ అని టైటిల్ అయితే పడిద్ది మీకు, బట్ గేమ్లోకి వచ్చాక వరల్డ్ క్రాఫ్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది టైటిల్. సో ఇదిగోండి గైస్, 4 రూమ్స్ అయితే క్రియేట్ అయితే చేసినాను అనమాట నేను. సో బట్ నేను బయట నుంచి చూసాను అనుకోండి, ఈ 4 రూమ్స్ ఉన్నట్టే అసలు కనపడవు అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఇవి వేసాను కాబట్టి. ఇదిగోండి, నేను కవర్ చేయడానికి వేసాను కదా. సో ఇప్పుడు మన ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళి, బేస్లోకి అయితే వెళ్ళి, ఇప్పుడు నేను ఎమ్ అని అయితే రాసుకుంటాను. ఎమ్ ఎందుకు అని మీరు అడగవచ్చు. మీకు నేను తర్వాత చెప్తాను గైస్ ఇది మొత్తం అసలు ఎందుకో ఎమ్. ఓకే, ఎమ్ ఓరినాయన్న. ఓకే ఎమ్. ఓకే, ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బ్లాక్ పెట్టి దీన్ని తీసేయాలన్నమాట. ఎక్కడ పెట్టి మళ్ళీ ఛానల్ డౌన్ కాదు, బ్లాక్ డౌన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎమ్ అని ఉందా? ఇదేంది చివరికి వచ్చేసింది. సరే, ఎమ్ పక్కన ఏదో ఒక లెటర్ అయితే పెడదాం. ఏ అని పెడదాం. ఏ అంటే మా అన్నయ్య పేరు అభి అనమాట. ఎమ్ అంటే నా పేరు మను. ఓకే, సో మీరైతే ఇట్లా బిల్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంతటితో అయిపోలేదు గైస్, ఇంకా ఉంది. ఇంతటితోనే అయిపోలేదు, మనం జస్ట్ ఒక 60% మాత్రమే కంప్లీట్ చేసాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కావాలంటే మీరు నాలాగే ఇల్లుని క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఏ లెటర్ని అయితే క్రియేట్ చేద్దాం. ఎమ్ అంటే చివరి పోయింది కదా, ఏని ఇటు చివరి తెద్దాం. అప్పుడు ఎమ్ అంటే మనోహర్, ఏ అంటే అభి అనమాట. సో ఎమ్ అని మంచిగా క్రియేట్ చేసుకున్నాను. ఏ మంచిగా వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు గైస్. ఏ మంచిగా రాకపోతే మా అన్నయ్య చేతుల్లో నాకు ఉంటుంది గైస్ పక్క. ఓకే, ఇదేంటి? ఓకే, లేయర్ 2 అయితే వేస్తున్నాను నేను. ఓకే, అదే కింద తీసేద్దాం. అంతే. ఓకే,
ఇప్పుడు ఎంఏ అనమాట. సో ఎట్లా ఉందండి? అరే ఏందర ఎట్లా ఉంది? ఇవాళ మా అన్నయ్య చేతుల్లో నాకు అయిపోయినట్టేలే. ఇవాళ మా అన్నయ్య చేతుల్లో నాకు అయిపోయినట్టే. సరేలే, ఇంకొకటి మార్చుదాం గైస్. సో ఎట్లా ఉంటే బాగోదు, దరిద్రంగా ఉంది నిజంగానే. షట్ రండి. ఓకే, ఇట్లా పెట్టి ఓకే. అరే పైకి పెట్టాలి. అరే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సరే పైన పెడదాం గాయ్స్. ఇప్పుడు మంచిగా వచ్చింది. సో ఓకే, ఇప్పుడు నేను ఈ బ్లాక్ నుండి కూడా ఆ బ్లాక్ ఏం సైడ్ ఉందో ఆ హైట్లోనే పెడతాను. ఓకే, ఇప్పుడు రెండింటిని కల్పించాలి. సో రండి. ఓకే, ఇప్పుడు ఎట్లా అనమాట. ఓకే, ఏంది ఇదే? అంతేలే. ఓకే, ఇప్పుడు మధ్యలో ఏకి మధ్యలో ఉంటుంది కదా హారిజంటల్ లైన్, అది పెడదాం రండి. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు ఎట్లా ఉందో చూసేద్దాం. 3, 2, 1. అరే ఏమైందిరా చిన్నగా ఉంది? పెద్దగుంటే చిన్నగా ఉండడానికి తేడా లేదు కదా, తేడా ఉంది. మంచిపోయింది గైస్ డైలాగు, నో ప్రాబ్లం. బట్ మనం రిపీట్ చేద్దాం ఇంకోసారి ఏదైనా అయినప్పుడు. సరే. అరే ఇదేందిరా బ్లాకులు వేస్ట్ అంతే. సరే రండి, ఇప్పుడు అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో రండి గాయ్స్. సరే ఇప్పుడు కింద బ్లాక్ పెడదాం ఒకటి. డన్. ఇప్పుడు మళ్ళీ పైన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఒక బ్లాక్ అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ పెట్టేద్దాం రండి. ఒక్క బ్లాక్ అయిపోయి. మనోహర్ ఇదేంద్ర ఎట్లా ఉంది దరిద్రంగా? అది పెద్దగా ఉంటే సరిపోదు, నిజంగా అంటాను. పెద్దగా ఉంటే సరిపోదు. ఏంది కాదు నాకు ఇది. సరే ఇది తీసేస్తే ఇప్పుడు బాగుంది. ఎంఏ మనోహర్ అభి. సో ఈ లుక్ను కూడా చూసి, ఈ లుక్ కూడా బాగుంది కదా. మన ఇంటికి ఇది ఒక మంచి లుక్ అయితే తెచ్చిద్ది. ఎంఏ అనే 2 పదాలు. ఎంఏడి మ్యాడ్. సరే రండి, ఇక్కడ పైన మనమైతే గ్రీన్ బ్లాక్స్ అయితే పెడదాం. అప్పుడు కొంచెం మంచి లుక్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఒక 70% కంప్లీట్ చేసినట్టు ఈ గ్రీన్ బ్లాక్స్ కనుక పెడితే పైన. ఓకే డన్. 70% అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట గైస్. సో ఇప్పుడు మీకైతే చూపిపోతున్నాను. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ దెన్ బై పార్ట్ 2.